పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో రైతు సంఘ సమితి సమావేశం జిల్లా అధ్యక్షులు వెలమల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రైస్ మిల్లర్స్ రైతు సంఘం మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, రైతులు 82 కేజీల ధాన్యమే ఇవ్వాలన్న నిర్ణయాన్ని పాటించాలని డిమాండ్ చేశారు. అలాగే తోటపల్లి, పాతకుడి, ఎడమ కాలువలకు కొత్త షట్టర్లు ఏర్పాటు చేసి రాబోయే రబీ సీజన్కు సాగునీరు అందించాలని, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. ఈ తీర్మానాల అమలుకు రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సమావేశం పిలుపునిచ్చింది. రైతాంగానికి మరి పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పలనాయుడు అనేటువంటి నేను మన రైతులను ఉద్దేశించి చేసే ప్రకటన ఏమిటంటే, మేము మొదట పోయిన సోమవారం నాడు సబ్ కలెక్టర్ గారిని కలియడం కోసం రైతు తరఫున జేసీ గారు కలియడానికి వెళ్ళేటప్పుడు జేసీ గారేమో రైస్ మిల్లర్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడిని పిలిపించి మీరు కేజీలు అంటే 80 కేజీల మీద ఉండేటువంటి వాటి విషయంలో మీరు ఒక అడ్జస్ట్మెంట్కి రండి అని చెప్పి మీరు సంప్రదింపులు చేసుకోండి ఆయన సూచించిన తర్వాత మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు గారు అతనికి అప్పట్లో ఏదో కొద్దిగా పని ఉందని 2 రోజులు టైం కోరారు. ఆ తర్వాత వచ్చి మాట్లాడతాం అనుకున్నారు. సపోర్ట్గా వచ్చి మన హక్కుల సాధన కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి